రక్షకుడు క్రీస్తు ప్రభు యొక్క జయంతి వేడుకలు మౌంట్ కార్మల్ చర్చి కానూరు విచారణ నందు సంపూర్ణ సిద్ధపాటులు ముగించుకొని యేసు ప్రభు యొక్క వేడుకలు ఘనంగా జరుపుకొనుటకు ఈ యొక్క విచారణలో ఉన్నటువంటి సంఘస్థులందరూ కూడా సిద్ధపాట్లు ముగించుకొని ఆ ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుటకు సిద్ధపడినటువంటి తరుణములో అందరూ కూడా లోకరక్షకుడైనటువంటి యేసు ప్రభు ఈ లోకమున ఆవిర్భవించి శాంతి సమాధానమును ప్రేమను పంచటానికి మన మధ్యకు వచ్చారు అన్నటువంటి ఒక సంఘటనని, ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టాన్ని స్మరించుకుంటూ యేసు ప్రభు బోధించినటువంటి బోధనలను జ్ఞాపకపరుచుకుంటూ ఆయన చేసినటువంటి మహాప్రవచనాలను గుర్తుపెట్టుకుంటూ యేసు ప్రభు ఈ లోకమునకు శాంతిని బోధించుటకును, ప్రేమను బోధించుటకును, సమాధానమును బోధించుటకు వచ్చినటువంటి ఒక మహాకార్యమును ఈరోజు జ్ఞాపకపరుచుకుంటుంది ఈ యొక్క విచారణలో ఉన్నటువంటి సభ్యులందరూ కలిసి. ప్రత్యేకించి ఈ యొక్క మౌంట్ కార్మల్ దేవాలయము కానూరు నందు ఒక ప్రత్యేకత ఉన్నది. ప్రతి సంవత్సరము ఇక్కడ ఒక పెద్ద పశువుల పాక ఏర్పాటు జరుపుకోవటం ఇక్కడ ఆనవాయితీ. ఎందు గురించి అంటే ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది ఎటువంటి మత సంబంధము లేకుండా ఈ యొక్క పశువుల పాకను సందర్శించి మరి ఆ యొక్క రక్షకుడిని సందర్శించుకునే భాగ్యము అందరూ పొందటానికి ఇక్కడికి వస్తారు. అందుకు గాను అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఈ యొక్క విచారణ దేవాలయంలో ఏర్పాటు చేసుకోవటం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా 11 గంటలకు ప్రారంభం కావచ్చున్నటువంటి ప్రార్థనలు, పూజల్లో పాల్గొనుటకు భక్తులందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు. ప్రత్యేకించి మీ అందరికీ యేసు క్రీస్తు ప్రభు యొక్క జననోత్సవపు ఆశీర్వాదాలు, శుభములు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ప్రేమపూర్వక ఆశీర్వాదాలు. హ్యాపీ క్రిస్మస్.